హిందీ సినిమా రంగంలో హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ డైరెక్షన్లో రూపొందించిన చిత్రం 'ఛావా'. బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మడోక్ పిక్చర్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 10వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ మూవీని 130 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. తొలి రోజు ఈ మూవీని ఇండియాలో 4,500 స్క్రీన్స్లో ప్రదర్శించగా, ఇక ప్రపంచవ్యాప్తంగా 5,500 స్క్రీన్స్లో ప్రదర్శించారు. టాక్ బాగుండడంతో, పబ్లిక్ డిమాండ్ పెరగడంతో సినిమాను ఎక్కువ థియేటర్లకు పెంచారు. ఈ మూవీకి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో 31 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ని సాధించింది. ఇక తర్వాతి రోజు తొలి రోజు కంటే ఎక్కువ కలెక్షన్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తొలి వారం ఇండియాలో 220 కోట్ల వసూళ్లను సాధించింది ఈ చిత్రం. ఇక రెండో వారంలో 8వ రోజున 24 కోట్ల ఓపెనింగ్స్ని అందుకున్న ఈ చిత్రం 9వ రోజున అంతకు మించి 44 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఇండియాలో 2 వారాల్లో 287 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక ఓవర్సీస్లో ఈ చిత్రం 9 రోజుల్లో దుమ్ముదుమారం రేపి ఓవర్సీస్ మార్కెట్లో 55 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 9 రోజుల్లో 342 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక రెండవ ఆదివారం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరింత బలం చూపిస్తూ 55% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక 10వ రోజున 55 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 10 రోజుల్లో 400 కోట్ల క్లబ్లో చేరబోతుంది.